పెద్దపల్లి జిల్లా మంథనిలో మండల పరిషత్ బాలికల పాఠశాలలో డిజిటల్ తరగతులను సినీ నటి మంచులక్ష్మి, మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ తరగతులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పాఠశాలలో ఆహ్లాదకరమైన గదుల్లో విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 51 పాఠశాలలు, మంథనిలో 6 పాఠశాలను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి 3 సంవత్సరాల పాటు ఫౌండేషన్ పర్యవేక్షణలో తరగతి గదులు కొనసాగుతాయని తెలిపారు. బేసిక్ గా పిల్లలకి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు ఇంటికి వెళ్తే బయట ఉన్న కష్టాలు ఇంట్లో తీసుకురావద్దు, ఇంట్లో మన ప్రాంతం బాగుండాలి అనుకుంటాం కదా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏ బడికి వెళ్ళినా బడిలోకి వెళ్తే చదువుకోవాలని అనిపించాలి. క్లాస్ రూమ్కి వెళ్తే మొత్తం పెయింటింగ్ చేయడం, పిల్లలకి వచ్చి ఒక స్కూల్కి వచ్చాము ఒక సంతోషమైన ఒక ఫీలింగ్ కలిగించడం. ఆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా మేము ఇచ్చే టీవీసే కాదు, దాంతోపాటు కరిక్యులమే కాదు, ప్రతి టీచర్కి మేము ఇచ్చే కరిక్యులం ఏంటో ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్లందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి వెళ్తామన్నమాట. వీ హ్యాండ్ హోల్డ్ దెమ్ ఫర్ 3 years. ఈ 3 years తర్వాత మొత్తం మేము ఇక్కడ ఏం చేసామో అన్ని వీళ్ళకే ఉండి, మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ చేసేటట్టు వాళ్ళకి ఎక్విప్ చేసే వెళ్తామన్నమాట. అప్పుడే మేము చేసిన పనికి ఏదో వాల్యూ ఉంటుంది. ఒక నటిగానే కాదు, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని, సహజ నటిగా ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తి మంచులక్ష్మి గారి ఆలోచన విధానానికి తప్పకుండా మేము హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ దూర ప్రాంతాలకు సంబంధించి ఒక ప్రకంగా ప్రభుత్వ విద్యకు సంబంధించిన అన్ని అంశాలు ప్రభుత్వ పరంగా మేము ముందుకు వెళ్తా ఉన్నప్పటికీ మా ప్రాంతంలో కూడా మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాలని వారి కోరినాం. ఇప్పుడు ప్రధానంగా 6 పాఠశాలలను ఈ నియోజకవర్గానికి సంబంధించి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు వ్యక్తిగత ప్రమాణాలు ఆ విద్యార్థులందరికీ కూడా మెరుగుపరిచే కార్యక్రమానికి నాంది పలికి ఈ రోజు మన మంథని హెడ్ క్వార్టర్స్ లో ఈ గర్ల్స్ స్కూల్లో చేస్తా ఉన్న కార్యక్రమానికి వారికి మా ప్రాంత వాసులు అందరి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.